సింహరాశి వారికి కాలం అనుకూలంగా ఉంది. అనుకున్నటువంటి విధి విధానంగా కొన్ని నూతన కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు. చేయవలసినటువంటి బరువు బాధ్యతలు కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి సక్రమంగా ఏమాత్రం లోటు లేకుండా మీరు చేయటం అనేది సంభవిస్తుంది. అవతల వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి విమర్శలు గాని, ఎక్స్పెక్టేషన్స్ గాని, మీరు రీచ్ అవ్వాలన్న ఆలోచనలు గాని మీకు ఏమాత్రం ఉండదు. నా ఎక్స్పెక్టేషన్స్, నా గోల్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే నేను నెరవేర్చుకుంటాను. అవతల వాళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయాలు గాని, వాళ్ళకు ఉన్నటువంటి రిక్వైర్మెంట్స్ గాని నేను పూర్తి స్థాయిలో ఫుల్ఫిల్ చేయాల్సినటువంటి అవసరం ఏమీ లేదు అన్న నేపథ్యంలో కాస్తంత రకరకాలైనటువంటి ఆలోచనలు, మనస్తాపానికి గురయ్యే సంఘటనలు ఉండవచ్చు. జాగ్రత్త వహించండి. ఆరోగ్య విషయ వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండండి. స్నేహితులతో గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. జాగ్రత్త వహించండి. విందు వినోద కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొనగలుగుతారు. శుభకార్యాది విషయ వ్యవహారాలలో మీ ఆధిపత్యాన్ని గాని, మీ సలహాలను గాని చక్కగా వాళ్ళు పాటించటం, వాటి ద్వారా వాళ్ళకి ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఏర్పడటం మీ మానసిక సంతోషానికి, ధైర్యానికి కారణం అవుతుంది. రుణాలను తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు, పరిణామాలు ఏర్పడే అవకాశం ఉంది. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. రుణాలను తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఎంత ప్రయత్నించినప్పటికీ రుణాలు తీసుకోకుండా కొన్ని కార్యక్రమాలను ముడివేద్దాము, పూర్తి చేద్దాము అన్న ఆలోచనలు అంతంత మాత్రంగానే ఉంటాయి. నూతన వ్యాపారాలు కలిసొస్తాయి. తాత్కాలిక వ్యాపారాలు కలిసొస్తాయి. నీళ్ల వ్యాపారాలు, కూల్ డ్రింక్ వ్యాపారాలు కలిసొస్తాయి. రాజకీయాల పట్ల ఆకర్షితులవుతారు. ప్రజా సంబంధ బాంధవ్యాలతో కూడుకున్నటువంటి వ్యాపారాలు అనుకూలంగా మారతాయి. టిఫిన్ సెంటర్ వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంది. విద్య సంబంధమైనటువంటి విషయాలలో కాస్తంత జాగ్రత్త వహించండి. ఎక్కువగా శ్రమిస్తున్నప్పటికీ ఫలితాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. మనం ఈ ఫీల్డ్లో మనం అంతగా రాణించలేకపోవచ్చేమో, మనం చదువుకున్నప్పటికీ కూడా మనకంతగా ఏమీ ఎక్కట్లేదు, దీని ద్వారా మనకి రేపొద్దున భవిష్యత్తు ఏముంటుంది అనేక రకాలైనటువంటి ఆలోచనలు ఏర్పడే విధంగా ఉంది. పెద్దవాళ్ల పర్యవేక్షణలో ఉండటం గాని లేదా నిపుణుల సలహాలు తీసుకోవటం అనేది ఉపయుక్తంగా మారుతుంది. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో జాగ్రత్త వహించండి. అనుకోనటువంటి సంఘటనలు ఏర్పడటం, దాని కారణంగా మీరు కాస్త మనస్తాపానికి గురవటం, ఇబ్బంది పడటం అనేది సంభవించవచ్చు. అప్రమత్తంగా ఉండండి. ఏ విషయాన్నైనా వ్యవహారాన్నైనా ముందు మన భవిష్యత్తు తర్వాతే అన్న విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. ఈ వారం సింహరాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని పఠించండి. ఏదైనా శైవ క్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినం నాడు రుద్రాభిషేకం జరిపించి అమృత మహాపాశ్వత హోమాన్ని జరిపించండి. విశేషమైనటువంటి ఫలితాలని అందుకోగలుగుతారు. ఏ కార్యక్రమాల్లో అయితే పురోగతి సాధించాలని మీరు ఆశపడుతున్నారో ఆయా కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. శివపార్వతుల అనుగ్రహాన్ని అందుకోగలుగుతారు. ప్రతిరోజు ప్రతినిత్యం దైవికం పొడితో, కప్పు సామ్రాణితో ధూపం వేయండి. లక్ష్మీ తామర ఒత్తులతో, అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి. ఇంట్లోనూ లేదా వ్యాపార ప్రదేశాల్లోనూ లక్ష్మీ కుబేర యంత్రాన్ని ఉంచి పూజించండి. తద్వారా ఆర్థిక పురోగతిని సాధించగలుగుతారు.